అంజన్ కుమార్ యాదవ్ అల్కబుల్ ఉన్న పరిస్థితి. వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. తన అంటే అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. వారు ప్రేమలో ప్రజలలో మంచి ప్రేమ ఉన్నది. వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు. అంజన్ కుమార్ యాదవ్ గారు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఆవేదన ఉంది. అందు గురించి మా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారు, నేను, పొన్నం గారు కూడా వచ్చారు. మేము ఇప్పుడు వారితో మాట్లాడి చర్చించి వారి ఏదైతే బాధ ఉందో దాని గురించి చర్చించిన తర్వాత మీకు మళ్ళీ మాట్లాడతాం. ప్రస్తుతం సానుకూలంగా ఉన్నారా? మీరు చెప్పిన ముజ్జగింపులకు ఒప్పుకున్నారు? అరే కోపం ఉన్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి. జస్ట్ కొంచెం వారి ఆవేదనను మనం గుర్తించి వారికి నచ్చజెప్పిన తర్వాత మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు యూ. అధిష్టానం ఏమన్నా మీకు చెప్పి పంపిందా? అంటే మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నా భేటీ అయ్యా? నాకు అధిష్టానం చెప్పలేదు. ప్రాయంగా చెప్తే నేను నా బాధ్యత, మా స్నేహితుడు, నేను ఇన్ఛార్జు, నేను వారి మనోభావాలు తెలుసుకునే బాధ్యత నాది. అందుగురించి నేను ఇక్కడ రావడం. ఇది పరిస్థితి. మొత్తానికి అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అల్కబునడంతో మొత్తానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి. మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడే చేరుకున్న పరిస్థితి. ఏఐసిసి నేతలు విశ్వనాథ్ గారు కూడా ఇప్పటికే చేరుకున్నారు. వివేక్ వెంకటస్వామి కూడా ఇప్పుడే చేరుకున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అంజన్ కుమార్ యాదవ్ అల్కబునే పరిస్థితితో బుజ్జగించేందుకే అధిష్టానం ఇక్కడికి నేరుగా తనతో మాట్లాడడానికి ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని మాత్రం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే ఈ సాయంత్రం కూడా మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉందనేది సమాచారం అందుతుంది. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సీనియర్ నాయకులుగా ఉన్నారు కనుక ఆయన కాంగ్రెస్ పార్టీకి తన అవసరము అని చెప్పేసి తెలపడం జరిగింది. ఇది పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో శేఖర్.